స్కూలులో కూడా ఈరోజు విద్యార్థులు సాంఘీభావంగా ఇక్కడికి రావడానికి బయలుదేరే సమయంలో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ నిర్బంధనం చేసి రాకుండా అడ్డుకుంటున్నారు. అంటే ఇలాంటి వైఖరిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీరు చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా నిన్న మొన్న చూసుకుంటే ఎలా జరిగిందంటే మా విద్యార్థుల పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తించారంటే లేడీ క్యాడర్లను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోలీసుల వ్యాన్లలో ఎక్కించే పరిస్థితి, మమ్మల్ని షర్ట్లు దించి లాఠీలు చార్జ్ చేసిన పరిస్థితి. అలాగా ఏంటంటే ఈ ఉద్యమం చాలా పవిత్రమైనది. ఇది మా కోసమో లేకపోతే ఎవరి కోసమో చేసేది కాదు, నోరు లేని జీవాల కోసం చేసే ఉద్యమం ఇది. అలాగే భావితరాల కోసం ఈ నేలంతా ఉండాలనే ఉద్యమం ఇది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయకుండా వాళ్ళు చేస్తున్న ఈ చీప్ టాక్టిక్స్ అని చెప్తాను. ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఇవి రాజకీయం చేయాలి దురుద్దేశంతోనే ఒక కంకణం కట్టుకొని విద్యార్థులను రెచ్చగొట్టడం జరుగుతుందని, విద్యార్థులకు రెచ్చిపోకండి, ఇది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే మేము అన్ని చర్యలు తీసుకొని పక్కడబందిగా చేస్తున్నాము, ఇలాంటి ధర్నాలకు విరమించుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నారు. మళ్ళీ మీరేమంటారు? ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీ అసెంబ్లీలో పోట్లాడుకునేదే కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ రోడ్డు మీదకి వస్తే మళ్ళీ స్టూడెంట్ మీద వేసి స్టూడెంట్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వేయడం కరెక్ట్ కాదు. ఏమనుకుంటున్నారండి మీరు స్టూడెంట్స్ గురించి? అంటే ఎవరు ఎట్లా మాట్లాడితే వాళ్ళ సైడ్ తగ్గిపోతుందా? తెలివి లేదనుకుంటున్నారా? ఎడ్యుకేషన్ లేదనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళ జీవితాల పట్ల వాళ్ళకి అవగాహన లేదనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వము అంటే ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఇది కోర్టు ఆదేశాల మేరకు ఇవన్నీ చేస్తున్నాము, కోర్టు ధిక్కరణ పోకండి చెప్తున్నారు మీరు. కోర్టు ఆదేశాల ప్రకారం మీరు ఇంకా వెయిట్ చేయాలండి. కోర్టులో కేసు నడుస్తుంది, అంతేగాని దొంగల లెక్క ఇక్కడ హాలిడేస్లో రాత్రికి రాత్రి వచ్చి రాత్రి బుల్డోజర్లు దింపి ఈ ఎన్క్రోచ్మెంట్ ఎందుకు చేస్తున్నారు? కోర్టు ఆర్డర్స్ ఇస్తే మీరు స్టేకి ఉంది, అది ఆర్డర్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి. కానీ వెయిట్ చేయకుండా ఈరోజు బుల్డోజర్స్ ఇక్కడ ఎట్లా వచ్చినాయి? అసలు రాత్రికి రాత్రి 100 బుల్డోజర్స్ ఎట్లా వస్తాయి ఇంట్లో క్యాంపస్ లోపి? ఎట్లా వస్తాయండి? ప్రభుత్వానికి మీరు అంటే ఏ విధంగా ఏమి కావాలని కోరుకుంటున్నారు? ఏంది చివరిగా హెచ్చరిస్తున్నారు? జమీన్ మాది, జంగల్ మాది, ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రాణి మాది. అంతేకాకుండా ఏంటండి గవర్నమెంట్ అంటున్నారు? గవర్నమెంట్ అంటే ప్రజలు కాదా? గవర్నమెంట్ అంటే స్టూడెంట్స్ కాదా? మీ తాత సొత్తా, మీ అమ్మ సొత్తా, లేకపోతే నువ్వేమన్నా సంపాదించిందా? ఎక్కడండి? ప్రతిసారి చూస్తే ఇది గవర్నమెంట్ అంటే మీరేం చేయాలి? ప్రజలను అడగాలి, ప్రజలకి ఇది అవసరమా లేదా అని అడగాలి. ఇక్కడ స్టూడెంట్స్కి దీని మీద హక్కు ఉంది, ఇక్కడ వీళ్ళు చదువుతున్నారు, ఇక్కడ ఉన్నంత కాలం వీళ్ళకి ఈ హక్కు ఉంటుంది. ఇది వీళ్ళ ల్యాండ్ అండి, వీళ్ళకి అడిగారా? అడిగి తీసుకున్నారా? మీ తాత సొత్తు అన్నట్టు రాసి ఇవ్వడానికి